ప్లాన్తో ఇప్పుడు బ్రహ్మాండ సినిమా చేయాలి అని చెప్పి గతంలో అప్పట్లో ఒకటి ఉండేవాడు దాని నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఉండేవాడు. అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేగోడి సంజీవ్ గారు అంటే అప్పుడు కొంచెం కొంచెం ల్యాగ్ ఉంటే ల్యాగ్ ఉంది, నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో పర్ఫెక్ట్ గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్ తో ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిగా పనిచేస్తాడు. కన్నడ సినిమా చేసినా తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఈ శివ గారికి అయితే అసలు తాపత్రయం కానీ అసలు ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వస్తుంది. వాళ్ళ రాఘవారెడ్డి టైటిల్ దాంట్లో మల్టీ డైమెన్షన్స్ అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మన ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్ని అంటే కళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్ తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్ గా వాళ్ళ సబ్జెక్టు వేరే సబ్జెక్టు ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాస్. అన్ని కమర్షియల్ ఫార్ములాస్ చూసుకుని పర్ఫెక్ట్ గా ట్రై చేశారు. ఇక నిర్మాత ఆర్ వెంకటేశ్వర వస్తే దాదాపు 33 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చేతులు వాదుడుగా ఒక ఎమ్మెల్యే కానీ అసోసియేట్ ఆయన శ్రీకృష్ణారెడ్డి గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరితోనూ చేతులు వాదుడుగా ఉంటూ ఆయన నిరంతర ప్రయాణం ప్లస్ ఒక మిత్రుడిగా శివ గారికి చేయడం కానీ అది చూసుకుంటే తర్వాత లేటర్ పరిణామంలో మన అశోక్ కుమార్ గారు విజయకుడు అయ్యారు. సార్ విజయకుడు అయినప్పుడు సార్ ఆయన నటుడు నిర్మాత, నేను ఒకటి నిర్మాత అయిపోతే బాగుంటుందని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నటుడు నిర్మాత అయిపోయింది. వాళ్ళిద్దరు మ్యాచింగ్ అయిపోయింది. ఇక మా గంటా శ్రీనివాసరావు చూసుకుంటే గతంలో దీపోత్సవం అనే సినిమాకి నంది అవార్డు సాధించిన నిర్మాత అయిన. అదే కాకుండా సబ్సిడీస్ ఎంతో మంది పెండింగ్, మా కళ్యాణ్ గారి కానించి దాదాపు చాలా మంది పెండింగ్ ఉంటే ఒకే ఒక్కడు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కంపల్సరీ ఆ పెన్షన్ కావాలి అని చెప్పి దానికి చాలా మంది ఎంతో నిరుత్సాహపరిచినా కూడా లేదు అని చెప్పి సాధించి చేసిన గంటా శ్రీనివాసరావు. ఆయన ఉండి ప్రొడక్షన్ చేయడం, తర్వాత జనార్దన్ గారు కానీ అందరితో కానీ ట్రావెల్ అవడం, సో ఆయన దీనికి చేదోడు వాదుడుగా ఉండడం ఇవన్నీ జరిగింది. ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారు కానీ అశోక్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో పెదాలతో మాట్లాడుతున్నాం, ఏదో పెదాలతో చెప్పేసాం కాకుండా రియల్ హార్ట్ తో ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. మా డిఎస్ రావు కానీ చూస్తుంటే డిఎస్ రావు కూడా నటుడు నిర్మాత. సరే నేను కూడా అనుకోకుండా నటుడు నిర్మాత అయిపోయాను ఇదే భావం. సో మా కళ్యాణ్ గారు చూస్తుంటే సరే అశోక్ గారు కళ్యాణ్ గారు బాగా విడదీయడానికి బంధం లాగా ఉండేది. ఆ బంధంలో ఆ ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఈశ్వర్ లో ఆయన నిర్మాత ఉన్నాడు, ఈయన నటుడు చేశారు, ఈయన ఇన్స్పెక్టర్ చేశారు. సో ఇక్కడ అందరూ నిర్మాతలందరూ నటులు అయిపోతారంటే ఒక నటులు అయిపోవాలి, కొంచెం ఆలోచించండి. డెఫినెట్ గా రాఘవారెడ్డి మనం చూస్తుంటే ఒక సమరసింహారెడ్డి కానీ, ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక ఇంద్రసేనారెడ్డి కానీ, ఇక్కడ చూసుకుంటే నరసింహారెడ్డి కానీ, చంద్రకేశ్వర రెడ్డి కానీ అన్ని ఆడిన సూపర్ హిట్ లో డెఫినెట్ గా రాఘవారెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేట్. జనవరి 5 ఒక హిస్టరీ ఉంది మనకి. ఎన్టీ రామారావు గారి గులే పకావళి కథ రిలీజ్ అయినప్పుడే అతి పెద్ద హిట్. ఆ గులే పకావళి కథలో డైరెక్టర్ పేరు ఉండదు, దాని ముందు డైరెక్షన్ చేసిన సీతారామ కళ్యాణంలో డైరెక్టర్ పేరు ఉండదు. దాని తర్వాత ఎప్పటికో శ్రీకృష్ణ పాండవిలో డైరెక్టర్ పేరు వేసుకున్నారు. డైరెక్టర్ పేరు వేసుకుంటే అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయన డైరెక్టర్ పేరు వేసుకోవడం లేదు, ఆయన ఏమీ చేయలేము, ఆయన 24 క్రాఫ్ట్స్, అందుకని ఆయన బతిమాలి ఆయన ఎక్కడ పేరు వేపించుకోవాలని చెప్పి పుల్లయ్య గారిని పంపిస్తే పుల్లయ్య గారు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను పాస్ అయితే నాకు బిఏ డిగ్రీ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాకు డైరెక్టర్ అనే డిగ్రీ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకున్నాను. కానీ మీరేదో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమాకి నేను పేరు వేసుకుంటా. ఒకవేళ ఈ 3వ సినిమా పేరు అయితే నేను అన్ని విభాగాల నుంచి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ 3వ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవి వేసుకున్నాను. 3 సినిమాలు సూపర్ హిట్. ఆ గులే పకావళి కథ జనవరి 5 డేట్, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్ గా గులే పకావళి ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరి ఆశీస్సుతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.